గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇష్టారీతిగా చెలరేగుతున్న ఆర్టీసీ తాత్కాలిక కండక్టర్లు డ్యూటీ మధ్యలో డబ్బులు ఇంటికి పంపుతూ V3 న్యూస్ కెమెరాకి చిక్కిన వైనం. ఎగువన కురిసిన వర్షాలకు నిండుకుండల శ్రీశైలం ప్రాజెక్ట్ 10 క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల. ఊపందుకున్న ఆర్టీసీ సమ్మె, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చిన కార్మికులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, తాత్కాలిక కండక్టర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిగా చెలరేగిపోతున్నారు. కొందరు కండక్టర్లు ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకుని టికెట్ ఇవ్వకుంటే మరీ కొందరు మహిళా కండక్టర్లు డ్యూటీ మధ్యలో భర్తలకు డబ్బు ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. సందట్లో సడేమియాగా సమ్మెను అడ్డం పెట్టుకుని జోబులు నింపుకుంటున్నారు. ఖమ్మం వద్ద తాజాగా ఓ మహిళా కండక్టర్ తన భర్తకు డ్యూటీ మధ్యలో డబ్బులు ఇచ్చి పంపుతుండగా V3 న్యూస్ ప్రతినిధి కెమెరాకు చిక్కింది. చూడాలి అధికారులు ఎప్పుడైనా మేల్కొంటారో లేదో. మాట్లాడదాం రేపు పొద్దున. నువ్వు తప్పు చేయనప్పుడు నీకు భయం ఏంటా? ఇక ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రాజెక్టుల నుంచి జూరాల ద్వారా నీరు విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. అయితే వరద నీటి ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో డ్యామ్ 10 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రస్ట్ గేట్ల ద్వారా నీరు క్రిందకు వదలడం ఒకే సంవత్సరంలో ఇది 7వసారి అని తెలిసింది. ఇక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సమక్షంలో పుల్లిగిల్ల గ్రామ ఎంపీటీసీ మూకిడి రవీందర్ రావు మరియు గ్రామ ఉప సర్పంచ్ దయ్యాల కవిత, లింగమూర్తి మరియు వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ నాయకులతో పాటు 150 మంది కార్యకర్తలు తెరాస పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని కోరుతూ పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డికి ఆర్టీసీ పరకాల జేఏసీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరితగతిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆర్టీసీ జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు. ముల్కనూరు రఘు గారికి, కుక్కల రాయన్న గారికి, కల్లు రమేష్, కొండ రాజేష్, దయ్యాల రాజు చూసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న పులిగిల్ల గ్రామ ఎంపీటీ సభ్యునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి 9 రూపాయల టికెట్ ఇచ్చినా కూడా సస్పెండ్ అయ్యి రిమూవ్ అయ్యి 2-3 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నతను కూడా రిమూవ్ చేస్తే సర్వీస్ నుంచే రిమూవ్ చేయడం జరుగుతుంది సార్. చిన్న యాక్సిడెంట్లో అతను చనిపోయి ప్యాడల్ యాక్సిడెంట్ అంటున్నాం సార్ మా భాషలో. ప్యాడల్ యాక్సిడెంట్ అయి చనిపోయిందంటే ఆ డ్రైవర్ రిమూవ్ చేయడమే జరుగుతుంది సార్. కనీసం ఆయన సర్వీసు అంటే 50-55 సంవత్సరాల ఏజ్లో ఆయన రిమూవ్ అయిపోతే ఆయన కుటుంబమే గడవని అంత పెద్ద శిక్షలు ఉంటాయి సార్. 1-2 రోజులు లివ్ ఇయ్యలేని పొజిషన్ సార్ ఆర్టీసీలో. మరి కడుపు కాలినప్పుడు అడగడంలో తప్పులేదు. మాకు ఉద్యోగాలు పెరగాలి, మాకు ఇది ఉంది అని చెప్పి చెప్పుకోవడంలో తప్పులేదు. కాకపోతే చిన్న మిస్టేక్స్ ద్వారానో ఏదో జరిగి ఉద్యోగంలో పాల్గొన్నాం. సరే, అండర్స్టాండింగ్ లోపము ముఖ్యమంత్రి గారి మరి అర్థం చేసుకున్నది కావచ్చు, మీరు అర్థం చేసుకున్నది కావచ్చు, చిన్న మిస్టేక్ జరిగింది. మేమంతా కూడా మరి అధికార పార్టీలో ఉండి కూడా అయ్యో వారికి అన్యాయం జరుగుతుంది, త్వరగా పరిష్కరిస్తే బాగుండని చెప్పి ఆశించిన వాళ్ళమే తప్ప మీకు ఎప్పుడు వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడేది కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాస్తవంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలి, మరి దీన్ని పరిష్కరించాలి, దాన్ని ఎలా చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నాడు. కాకపోతే వారు కూడా 30% అడిగితే నేను 44% ఇచ్చిన, నాకు పేదవానికి చేయాలనే ఆశతోటి ఉన్నది, వాళ్ళకు కూడా ఏ విధంగా వెళ్తుందని చెప్పి ఆశతోటి ఉన్న వాళ్ళకు మనం సహకరించాలి. ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా మనం పెంచడం జరిగింది. వారు కూడా మంచి మనసుతోటి అడిగితే మనం చేద్దాము. ఆర్థిక మాన్యం వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఉన్నటువంటి మనం
సరే తొందరపాటు వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, వాళ్ళు కూడా తీసుకున్నారు. దాన్ని ఎలా విధంగా చేయాలని చెప్పి జరుగుతూ ఉన్న చర్చలు. నిన్న కూడా నేను హైదరాబాద్లో ఇక తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లను కండక్టర్లను విధుల్లో నియమించుకొని పర్మనెంట్ కార్మికుల పొట్టను కొట్టవద్దని ఆర్టీసీలో ఉన్న 7,000 మంది ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆ డిమాండ్తో మాజీ మంత్రి డీకే అరుణ ఆర్టీసీ బస్సు డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన రాలేదని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల పట్టణంలో కృష్ణవేణి చౌక్ వద్ద ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. అందులో భాగంగా గద్వాల పట్టణంలో మాజీ మంత్రి డీకే అరుణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాత్కాలిక డ్రైవర్లను కండక్టర్లను విధుల్లో తీసుకుని పర్మనెంట్ కార్మికుల పొట్టను కొట్టొద్దని, ఆర్టీసీ 7,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల 26 న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆమె అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, కేసీఆర్ దిగి వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. తాత్కాలిక డ్రైవర్లను కండక్టర్లను నియమించి మీరు లేకున్నా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వాన్ని నడుపుకుంటా అన్ని అహంకారంతో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. తాత్కాలిక డ్రైవర్లకు నియమించడం వల్ల హైవేలు అనుభవం లేక రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె 19వ రోజు చేరిన సందర్భంగా ఈరోజు మీ సమ్మెకు మద్దతుగా మీకు అండగా బీజేపీ పార్టీ ఉంది. మేమంతా ఉన్నాం. ముందుకు కదలండి. కేసీఆర్ దిగొచ్చేదాకా మీరు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడపండి. అందరికీ కూడా మరోసారి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. అదే కాకుండా మీరందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొన్న సందర్భం ఈ యొక్క బస్సులను నడిపించడానికి తాత్కాలికంగా అంటే మీరు లేకున్నా నేను బస్సు నడిపించగలుగుతా, మీరు లేకున్నా నీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి అహంకార పూరితంగా ఏదైతే ముఖ్యమంత్రి తాత్కాలికంగా 1000 రూపాయలనిచ్చి 1200 కండక్టర్లను డ్రైవర్లను నియమించుకొని ఈరోజు ఈ బస్సు నడిపేటటువంటి ప్రయత్నంలో ఎంతో మంది యాక్సిడెంటల్లో చనిపోతున్నటువంటి విషయంగా మనం రోజు మీడియాలో చూస్తున్నాం. ఆ బస్సులను అందుకని హెవీ వెహికల్స్ ని నడిపేటటువంటి అనుభవం లేక ఈరోజు తాత్కాలికంగా అంటే వాళ్లకు రోజువారీ ఆ యొక్క డ్రైవర్లకు ఎక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఉన్నటువంటి ఆ యొక్క డ్రైవర్లు ఈ యొక్క అవకాశాన్ని ఏదో వచ్చిన 4 రోజులైనా మాకు 1000 రూపాయలు వస్తుందేమో, మేము బతుకుదాంలే 4 రోజులు అని చెప్పి ఏదైతే పాపం ఆశపడి ఈ బస్సు నడపడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కోరుతున్నది ఒకటే, మీకు కేసీఆర్ ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. 7,000 ఖాళీలు ఆర్టీసీలో నిజంగా డ్రైవర్లు ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా వాటిని భర్తీ చేయకుండా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలను వినిపించడానికి ముఖ్యమంత్రి గారిని సమయం ఇవ్వమని కోరితే ఆ సమయం ఇవ్వకుండా చర్చలకు పిలవకుండా మరి సమ్మె నోటీసు ఇచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో వాళ్ళని బెదిరించేటటువంటి విధంగా మీరు 12 గంటల లోపల మీ ఉద్యోగాల్లో మీరు చేరకుంటే మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తీసివేస్తా అని చెప్పి భయపడొచ్చి మిమ్మల్ని అందరూ మీరే సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటేటువంటి మాట మాట్లాడేటువంటి కేసీఆర్ కి ఈ రోజు సెల్ఫ్ డిస్మిస్ అనేది కార్మికులు ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చింది మీరు కాదు, వాళ్ళ ఉద్యోగాలు తీసినటువంటి హక్కు కేసీఆర్ కు లేదని చెప్పి. ఇక కర్నూలు జిల్లా ఎమ్మగనూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ముఖ్యమంత్రి ఈ కంటి కేంద్రం సెప్టెంబర్ 2017 సంవత్సరంలో ప్రారంభించారు. గతంలో కంటి ఆపరేషన్ చేయించుకోవాలి అంటే కర్నూలు, జడ్చర్ల, రాయచూర్ దూర ప్రాంతాలకు వెళ్లి కంటి ఆపరేషన్ చేయించుకునే వాళ్ళని డాక్టర్ హేమంత్ కుమార్ తెలియజేశారు. మధ్య తరగతి కుటుంబాలు విద్యార్థులు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఎమ్మగనూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత కంటి పరీక్ష, ఉచిత కంటి అద్దాలు, ఉచిత కంటి ఆపరేషన్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఎమ్మగనూరు నియోజకవర్గ విద్యార్థులు ప్రజలందరూ వినియోగించుకోవాలని డాక్టర్ హేమంత్ కుమార్ తెలియజేశారు. My name is Vinod. My 6th class English medium. అడ్రస్ కలగొట్ల. నాకు ఇంతకుముందు కళ్ళు కనపడడం లేదు.
అందువలన టీచర్స్ బోర్డు మీద రాసేటివి కనపడడం లేదు. అందువలన నా పక్కన ఫ్రెండ్స్ వాళ్ళతో చూసి రాసేవాడిని. అందుకోసమే జగన్ ముఖ్యమంత్రితో కన్నద్దాలు ఇప్పించారు. అందువలన నాకు బాగా కనపడుతుంది. నా పేరు డాక్టర్ హేమంత్ కుమార్ అండి. నేను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎమ్మిగనూరు, కర్నూలు డిస్టిక్లో గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మా హాస్పిటల్లో నేను ఒక ఆఫ్థాల్మాలజిస్ట్ని. ఈ ఆఫ్థాల్మాలజిస్ట్ సర్వీసులు మాత్రము గత 2 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎమ్మిగనూరులో స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి ఈ ఐ సెంటర్ అనేది కూడా మనకు ఎమ్మిగనూరుకు శాంక్షన్ అయ్యింది. గత 2 ఇయర్స్ నుంచి కూడా మనము పేషెంట్స్ వచ్చినప్పుడు వారికి ఎవరికైనా అవసరమైనప్పుడు ఐ టెస్టింగ్ చేసేసి వారికి అవసరమైన వారికి స్పెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో ఎటువంటి ఛార్జెస్ తీసుకోవడం లేదు వాళ్ళ దగ్గర. ఆ తర్వాత ఎవరికైనా కొంతమందికి స్పెట్స్ రాకుండా శుక్లాలతో బాధపడే వయసు వారు ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత 40 ఏళ్ళ తర్వాత కానీ 50 ఇయర్స్ తర్వాత కానీ కొంతమందికి శుక్లాలు వస్తుంటాయి. స్టార్టింగ్ స్టేజెస్ అయితే మనం వాటిని కళ్ళద్దాలతోనే సరి చేసేసి స్పెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్పెట్స్ రాని పరిస్థితిలో అంటే శుక్లాలు ముదిరినప్పుడు అటువంటి వాళ్ళను మనం ఆపరేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మన లక్కీ ఏమంటే ఈ 2 ఇయర్స్ నుంచి కూడా మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎమ్మిగనూరులో ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాం. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులు సరిపడా ఉన్నాయో లేదో, వారికి నాణ్యమైన మందులు ఇస్తున్నారా లేదా పరిశీలించేందుకు ప్రతి ఆసుపత్రిలో డ్రాయింగ్ స్టోరీస్ను తనిఖీ చేస్తున్నట్టు వరంగల్ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రఫీ అన్నారు. CKM ప్రసూతి ఆసుపత్రిలో వరంగల్ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రఫీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలోని మందులు క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు నాణ్యమైన మందులు అందిస్తున్నారా లేదా అనే కోణంలో మందులు తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్వహణకు ఢిల్లీ నుంచి కొన్ని మందులు కొనుగోలు చేశారు. అవి అవసరమా లేదా అన్న కోణంలో తనిఖీలు చేపట్టారు. కొన్ని శాంపిల్స్ను ల్యాబ్కు పంపించి వాటి నాణ్యతను పరిశీలించాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన మందులు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. మనకు తెలియనివే బయట కొనుక్కోవాలి. జస్ట్ పర్చేజ్ సేల్ క్వాలిటీ పర్పస్ శాంపుల్ కూడా పంపిస్తాను. కొన్ని మెడిసిన్స్ ర్యాండమ్గా లిఫ్ట్ చేసి ఏదైతే మనకి డౌట్ ఉందో చేసి శాంపుల్ పంపిస్తాం. మిగతా వాటికి పర్చేజ్ ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా కండెమ్ చేస్తే వాటి స్టేట్మెంట్ తీసుకుంటాను అంతే. నాకు ఏంటంటే వీళ్ళు మీకు చెప్పాను కదా 20% బడ్జెట్ ఉంటుంది, అది ప్రొక్యూర్ చేయాలి. మీరు చెప్పినట్టు పారాసిటమాల్ లేదు కదా, MGM వాళ్ళు ఆ పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పారాసిటమాల్ లేదనుకోండి అది పర్చేజ్ చేయాలి. మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది. వీళ్ళు పర్చేజ్ చేస్తారు. మన డాక్టర్లు ఏంటంటే మనకు మొత్తం ఇదేం చెప్పారు సార్, మనం పర్చేజ్ చేసాం, మిగతా ఎక్సెస్ పడి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మీరు పారాసిటమాల్ చెప్పారనుకోండి, పారాసిటమాల్ మళ్ళీ ఆర్డర్ చేస్తారు. మళ్ళీ అవి ఏమంటారంటే మీరు చెప్పారు కాబట్టి మేము పర్చేజ్ చేసాం, సో అవి ఎక్సెస్ పడి ఉన్నాయి అంటారు. మీకు అర్థమైంది కదా పాయింట్. అదంతా వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు బడ్జెట్ ఏదంటే దాన్ని ప్రిఫరెన్స్ ప్రకారం చేసుకోవాలి. మీరు అన్నట్టు ఆ స్నేక్ వినం కానీ పారాసిటమాల్ కానీ ఎమర్జెన్సీ అవి తెచ్చుకోవాలి. ఇవి రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు రిటర్న్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు TSMDC వాళ్ళు. సో అవి రిటర్న్ ఇచ్చేసి మిగతా బడ్జెట్లో ఇవి తీసుకోవచ్చు. మీరు చెప్పినట్టు పారాసిటమాల్ మ్యాక్సిమం అన్నీ లేకుండా అయితే TSMDC ఉండదండి. ఏదో 10-20 డ్రగ్స్ లేకుండా ఉండేది ఉంటాయి, కానీ ఎమర్జెన్సీలో అన్ని లేకుండా అయితే ఉండవు. సో మీరు ఏంటంటే పారాసిటమాల్ ఏది కావాలన్నా కానీ TSMDC మనం ఎంక్వైరీ చేద్దాం. అక్కడ ఉన్నాయంటే డైరెక్ట్ MGM పంపిస్తారు. ఇక గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కు వినతి పత్రం అందజేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారి కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ఎమ్మెల్యేను అభ్యర్థించారు. ప్రభుత్వం పట్టింపులకు పోకుండా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసి పరిష్కరించే విధంగా కృషి చేయాలని వేడుకున్నారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యను తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. మనం సానుకూలంగా మన వైపు దింపుకోవాలి అంతే. రమ్మా నేను కింద ఓన్లీ ఆర్టీసీలో ఉంది.
విధంగా ఈడీలు చర్చలన్నీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అన్నీ కూడా సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సార్వత్రిక సమ్మె శాంతియుతంగా మరి ముందుకు పోతున్న పరిస్థితి. దీంట్లో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ తెలంగాణ ప్రభుత్వ మరి ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులకు వినతి పత్రాలు ఇచ్చే ప్రోగ్రాం మా వరంగల్ రీజన్ జేఏసీ చేపట్టింది. దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు అన్నప్పుడు నరేంద్ర అన్న గారిని కలవడానికి వచ్చాము మేము. మరి వారు వినతి పత్రం తీసుకొని స్వాగతించి తప్పకుండా ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన సమస్యలు కానీ ప్రజలను ఉద్దేశించి కానీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని కానీ కార్మికుల దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీని కాపాడడానికి మా వంతు కృషిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. పరిష్కార దిశగా మేము ప్రయత్నం చేస్తామని మరి కార్మికులకు ఉద్దేశంలో పెట్టుకొని హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే 2 కార్మికులు చనిపోవడం మరి ప్రజలంతా గమనించున్నారు, ప్రజాప్రతినిధులు కూడా గమనించున్నారు. మరో మరణం జరగకుండా మరి తప్పకుండా కాపాడుతామని వారు ఇచ్చిన మాట ఆత్మస్థైర్యాన్ని కార్మికులకు చెందే విధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలంలో గత స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక పసికందు పుట్టగానే చనిపోవడం జరిగింది. ప్రసవ సమయానికి తీసుకొచ్చినప్పుడే ఇంజెక్షన్ గోళీలు వేసి ప్రసవం ఆపి చివరకు ఎమర్జెన్సీ అని చెప్పి ఉదయం 4 గంటలకు వస్తే రాత్రి 7:30 ఆపరేషన్ చేసి బాబు చనిపోయిండు అని చెప్పారని బాధితురాలు ఆరోపించింది. ఆమె వల్లనే బాబు తగ్గకుండా అయిపోయింది. సాయంత్రం 5:30 నార్మల్ అయితే కనీసం మేడం ఒకసారి చూసేస్తాం మేడం చెద్దరన్న కాకపోతే తలొస్తుందని లేదు. మీకేందమ్మా మీరు అన్నట్టు మీరు ఇంటికాడ ప్రేమ చూపించారు, ఇక్కడికి వస్తేనే చూపిస్తారు. మీకు అంత ప్రేమ ఇక్కడికి రాగానే ఎందుకు వస్తుంది? మేము చూసుకుంటాము. మీరు బయటికి వెళ్ళండి అన్న ఎల్లగొట్టేసి దగ్గర మేడం అన్నగానే ఏం కాదు. ఆమెకి నింపించింది మీరు అంటే లేదు మేడం కొంచెం చాలా అన్నం నింపించినామని కూడా చెప్పినాం. బాగా తీసుకొస్తుంది అన్నగాని పట్టించుకోలేదు ఇక్కడ కూడా. మళ్ళీ లాస్ట్కి వాళ్ళు 2 మేడం చేసి మళ్ళీ పెద్ద మేడం చేసి వాళ్ళకి చేసి కావచ్చు తొందరగా మళ్ళీ తీసుకెళ్ళారు 7:30కి 7:30కి తీసుకెళ్ళి తొందరగా ఆపరేషన్ చేయగానే ఒక్కరి నుంచి ఎంత చెప్పినా అసలు వినిపించుకోలేదు. 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడుతూ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మీ బాబుకి గ్యారెంటీ ఇవ్వలేదు, మేము ఇట్లా టేబుల్ మేడం కట్టుకునే గ్యారెంటీ ఇవ్వలేదు అని చెప్పి ఎంతో మంది తెలుస్తాయి కదా ఇలాంటి పరిస్థితి జరిగింది. మొన్న ఇంత వీక్ లేడు బాగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 తీసుకొచ్చారండి మా చిన్నమ్మని ఇక్కడికి. తీసుకొస్తే మార్నింగ్ తీసుకొస్తే 1కి పేరు మెన్షన్ చేసిర్రు రిజిస్టర్లో. నొప్పులు వచ్చినాయని ఆమె అంబులెన్స్లో తీసుకొచ్చినప్పుడు 1 దాకా వీళ్ళు ఏం చేసిర్రు? ఎందుకు రెస్పాన్స్ కాలేదు? ఒకటే బెడ్ మీద 2 పేషెంట్లు ఎందుకు పట్టించుకోవట్లేదు? మా పిండికి నొప్పులు వస్తుంటే నొప్పులు రాకుండా ఇంజెక్షన్ వేసిరంట, టాబ్లెట్ ఇచ్చిరంట. ఆమెని మళ్ళీ 4 వరకు మళ్ళీ ఈవినింగ్ 4కి ఆమె వామిటింగ్ చేసుకున్నప్పుడన్నా వీళ్ళు రెస్పాన్స్ కాలేదు. రెస్పాన్స్ కాక ఆమెను అట్లనే ఉంచారు. మళ్ళీ వాళ్ళు చెకప్ చేస్తారో ఎలా చేస్తారో స్కానింగ్ చూసారో పేగులు మెడకేసుకుందని చెప్పి అర్జెంటుగా మా బాబాయ్తో సిగ్నేచర్ చేయించుకొని 10 నిమిషాలలో థియేటర్కి తీసుకెళ్ళి 5 మినిట్స్లో మళ్ళీ మా చేతిలో పెట్టేసిరండి. అప్పటి వరకు కూడా మా కంపెనీకి శ్వాస అందట్లేదు అంతే. ఇప్పుడు మా చిన్నగా మేమేం చెప్పుకోమంటున్నాం? మీరు ఎందుకు విద్యుత్ చక్కగా నిర్వహిస్తలేరు? జీతాలు తీసుకుంటలేరా? ఏం పరిగిస్తుడు మీకు కేసీఆర్? ప్రతి ఒక్కరు ఇక్కడ కాంపౌండర్ అయినా అంతే, సిస్టర్లు అయినా అంతే, ప్రతి ఒక్కరు అంతే ఉంటారు. జీతాలు తీసుకుంటారు అందరు. ఒక్కళ్ళని కూడా పోయారు పేషెంట్ దగ్గర. ఎందుకుండరు? తల్లిదండ్రులు ఎందుకుండరు? ఒక్కళ్ళని ఉండాలి పేషెంట్ తోటి. ఎవరు తీస్తారు వాళ్ళతో డబ్బులు? మీరు తీస్తారా? మీరు వత్తుతారా? వాళ్ళు ఏడుస్తా మీరు ఊకుస్తారా? కానీ మీరు చూడుస్తారా? ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు? ఎవరు? ఏ మేడం దాని మీద కంపల్సరీగా రియాక్షన్ తీసుకోవాలి. హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా ప్రతి ఒక్కరికి
ఉద్యోగం కరెక్ట్గా చెయ్యాలి. వీళ్ళు ఫోన్లో పట్టించుకున్నంత మనుషులను పట్టించుకోరు, అసలు పట్టించుకోరు. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా హుస్నాబాద్లోని ఏఐవైఎఫ్ నాయకులు విద్యార్థులు ర్యాలీ తీసి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొని కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాల్సింది పోయి సీఎం కేసీఆర్ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడంలో కేసీఆర్ తన మొండి పట్టును విడనాడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అని అన్నారు. తన రాజరిక పాలన సాగదని, కార్మికులు 19 రోజులుగా చేపట్టిన సమ్మె విరమింపజేసే విధంగా సీఎం మొండి వైఖరి విడనాడి చర్చలు జరపాలి అని అన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆవాజ్ దో, ఆవాజ్ దో. పేమెంట్ ఆఫ్ వేజెస్ కార్పొరేషన్ అయినప్పుడు కూడా 7వ తేదీ లోపల వాళ్ళ యొక్క వేతనాలు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ లో స్పష్టంగా పొందుపరచబడ్డది. ఆ విధంగా పేమెంట్ ఇవ్వకపోతే విషయం కూడా మర్చిపోయి దాని గురించి మాట్లాడడం లేదు. దసరా అయిపోయింది, దీపావళి వస్తూ ఉంది, అంటే పండుగలకు కూడా కనీసం వాళ్ళ పిల్లలు ఇచ్చినటువంటి ఎక్స్రేషియా రావాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా మాట్లాడడం లేదు. నిన్న ఏదో 2-3 గంటలు మాట్లాడినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ మాట్లాడేదంతా కూడా ఏ విధంగా సమ్మెను వైఫల్యం, మరి కార్మిక సంఘాలకు సంబంధించినంత వరకు కూడా అనేకమైనటువంటి చట్టంలో ప్రొటెక్షన్ ఉంది. మరి ఈ చట్టాలన్నింటినీ కూడా ఉల్లంఘన చేస్తా ఉన్నావు. నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నావు. ఇది ఒక రాజరిక వ్యవస్థ అనుకుని రాజరిక పాలనలో ఉన్నట్టుగా ఒక రాజులాగా వ్యవహరిస్తా ఉన్నావు తప్ప ఒక ముఖ్యమంత్రి. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నంద్యాల టౌన్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఎంఎన్ నవీన్ కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. అనంతరం నవీన్ మాట్లాడుతూ ప్రభాస్ 2002లో ఈశ్వరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారని, ఛత్రపతి సినిమాతో మాస్ ప్రేక్షకులను, వర్షం సినిమాతో క్లాస్ ప్రేక్షకులను సొంతం చేసుకుని, డార్లింగ్ మిర్చి సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను సొంతం చేసుకున్నారని, బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని రికార్డ్స్ ని తిరిగి రాశారని ఆయన అన్నారు. ప్రభాస్ గారి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 100 మంది అనాథలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభాస్ గారు 2002 ఈశ్వర్ సినిమాతో వచ్చి, అదేవిధంగా ఛత్రపతి, వర్షం సినిమాతో మాస్ క్లాస్ ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా డార్లింగ్ మిర్చి సినిమాతో క్లాస్ ప్రేక్షకులను సొంతం చేసుకొని, బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించి, టాలీవుడ్, హాలీవుడే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా సాహో చిత్రం ద్వారా అతను అంచెలంచెలుగా ఎదిగి అక్కడ ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇక్కడ తీయడం జరిగింది. అదేవిధంగా సాహో చిత్రం ఘన విజయం సాధించడం జరిగింది. ఇలాంటి సినిమాలు మరెన్నో ప్రభాస్ గారు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి నంద్యాల ప్రభాస్ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఇక ఆదోని పట్టణంలో హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పంచరపోల్ గోశాలలో గోవులకు సేవగా కూరగాయలు, ఆకుకూరలతో సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ భద్ర మాట్లాడుతూ హీరో ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆదోనిలో గోశాలలో ఆయన జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఆవులకు కాను, తర్వాత కూరగాయలు, బెల్లము, తర్వాత సొద్దలు, ఆకుకూరలు ఇవన్నీ ఇక్కడ గోశాలలో ఆవులకి పెట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇట్లా ఎవరైనా ఇట్లా ప్రోగ్రామ్ ఏమైనా చేసుకోవాలంటే ఇట్లా వచ్చి గోశాలలో వచ్చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభాస్ గారి జన్మదిన వేడుకలు బాగా ఘనంగా జరిగినాయి.
వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఇంకా ఎక్కువ చేస్తామని కోరుకుంటున్నాము. మరొకసారి ప్రభాస్కి జన్మదిన శుభాకాంక్షలు. జై ప్రభాస్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ఆంధ్ర హీరో ప్రభాస్ గారికి 40 పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా చెప్పిన వెంటనే నా మిత్రుడు, నా బామర్ది అయినటువంటి భద్ర గారు పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ హీరో సందర్భంగా ఆదోని పట్టణంలోని గత 108 ఏళ్లుగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమంలో మన గోశాల ఉన్నది. ఆ గోశాలలో ఎన్నో మూగ జంతువులు, ఆవులు ఉన్నాయి. అవిట్లో మనం సేవా కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరడం జరిగినది. అందుమేరకు ఈరోజు ఆదోని పట్టణంలోని గోశాలలో సద్దలు, బెల్లము, ఆకుకూరలు, వంకాయలు, బీరకాయలు అన్ని విచిత్ర కూరగాయలన్నీ ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోశాలలో చేయడం జరిగినది. అలాగే మరింత హీరో గారు ఎదగాలని చెప్పి, ఆయనకి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ఆదోని పట్టణ బజరంగ దళ తరఫున తెలియజేసుకుంటున్నాము. మరి ఇన్నాళ్ళుగా ఏదో ఈ రకంగా చేసుకున్నాం. గతంలో మేము కూడా తప్పులు చేశాం, అంటే కేకులు కట్ చేయడం అవి. ఆ విధంగా కాకున్నట్లుగా మనం సేవా కార్యక్రమంగా ఇలా గోశాలలో మూగ జంతువులకు కాయగూరలు, మరిన్ని బెల్లము ఇలాంటి నిత్యావసరాలు అవుట్లకి అయినటువంటి అందిస్తే గోశాలలో 108 ఏళ్ళుగా కొనసాగిస్తున్నారు. అవుట్లకి కొంచెం మన వంతు సహకారంగా ఇక్కడ మనం పుట్టినరోజు సందర్భంగా కాయగూరలు ఇటువంటి అందిస్తే బాగుంటుందని చెప్పి మరింత కొంతమంది హీరోలు ఫ్యాన్స్ కూడా తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఏదైనా హీరో కార్యక్రమంలో చేపట్టినట్లయితే ఆదోని గోశాలలో గోవులకు సేవ విధంగా ముందు అడుగు రావాలని చెప్పి ఆ విధంగా వస్తారని ఆశిస్తూ మరిన్ని ఏ హీరోకైనా ఈ విధంగా ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేసుకు తెలియజేసుకుంటున్నాము. భవిష్యత్తులో ఈ విధంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. ఇక ముదోల్లో పర్యటనకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం రానున్నట్లు తెజాస విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా ఆర్టీసీ పరిరక్షణ కోసం భైన్సా బస్సు డిపో వద్ద ఈరోజు ఉదయం 10 గంటలకు కార్మికులు చేపట్టే నిరాహార దీక్షను ప్రారంభించి ప్రసంగిస్తారు అని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం పాల్గొనే కార్యక్రమాలకు ఉమ్మడి జిల్లాలోని విద్యార్థి సంఘాల నాయకులు, యువకులు, ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆర్టీసీ కార్మికుల గొంతును ప్రభుత్వానికి తెలియజేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, కార్యకర్తలు అర్జున్, రామన్న, కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ సేనాని ప్రొఫెసర్ కోదండరాం సార్ గారి పర్యటన ఉండబోతుంది. తెలంగాణ జనసమితి శ్రేణులుగా, విద్యార్థి నిరుద్యోగులుగా మేము ఒకటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల ఆకాంక్షల నాడు తెలంగాణ ఉద్యోగులు ఏదో ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చని కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు జంగుసేన వదలడానికి తెలంగాణ ఉద్యమాల పుట్టిగడ్డ ఉస్మానియా కేంద్రం ఏదైతే ఉందో ఆ ఉద్యమాల స్ఫూర్తితోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఈరోజు ఉద్యమాలను ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని బలపరచడానికి ఈరోజు ముఖ్యంగా ఆదిలాబాద్ బిడ్డ తెలంగాణ ఉద్యమ సేనాని ఈరోజు కోదండరాం సారు రేపు జిల్లాకు ఇచ్చేస్తుండు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించేంత వరకు వాళ్ళకు విద్యా నిరుద్యోగులుగా, తెలంగాణ జనసమితిగా, అఖిలపక్ష పార్టీలుగా వాళ్ళకి అండగా ఉంటాం. అలాగే ఆర్టీసీ కార్మికులు ఈరోజు 20వ రోజుకు చేరుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించకుండా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా, వాళ్ళ ఫిట్వెట్ల మీద, వాళ్ళ ఐఆర్ల మీద స్పందించకుండా ఈరోజు కేసీఆర్ ఓన్లీ ప్రగతి భవన్కి పరిమితమైండు. దానికి ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటే ఆనాడు అడ్డుకున్న తెరాస నాయకులు ఈరోజు దాన్ని ఉదాసీనతగా వివరించి ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయకుండా ఈరోజు తాత్సారం చేస్తుండ్రు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ ఆర్టీసీ కార్మికుల మీద వివక్ష మానుకోవడం మాని తక్షణమే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఆ దిశగానే రేపు సార్ పర్యటన ఉంటామని చెప్పేసి దీనికి తెలంగాణ జనసమితి శ్రేణులు, జిల్లా ప్రజలు రేపు నిర్వహించబోయే కార్యక్రమాలకు అండగా ఉండాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇష్టారీతిగా చెలరేగుతున్న ఆర్టీసీ తాత్కాలిక కండక్టర్లు, డ్యూటీ మధ్యలో డబ్బులు ఇంటికి పంపుతూ V3 న్యూస్ కెమెరాకి చిక్కిన వైనం. ఎగువన కురిసిన వర్షాలకు నిండుకుండల శ్రీశైలం ప్రాజెక్ట్, 10 క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల. ఊపందుకున్న ఆర్టీసీ సమ్మె, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చిన కార్మికులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.